బలూన్ ఇవ్వండి. ఆ రెడ్ కలర్ బలూన్. ఇదిగోమ్మా. ఏ పొట్టోడా, నా బలూన్ చూసావా? సూపర్ గా ఉంది కదా. నేను పొట్టోనా? నీ బలూన్ నేను తీసుకెళ్తున్నాను. ఏం చేస్తావు చేసుకో. లేకపోతే నేను మిస్తో చెప్తాను. రే ఇవరా. మా నాన్న రాగానే మీ అందరి సంగతి చెప్తాను. అది మర్డరే. అది మర్డరే అయితే అలా ఉండదు. అదిగో సార్, ఈ సార్ వచ్చేసారు. కాస్త మీ గొడవ ఆపుతారా? మీరు చెప్పినట్టు అంతా రెడీ చేశాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రహీం, క్యాచ్. ఒక కిల్లర్ కి శత్రువు ఎవరు? పోలీసే సార్. ఫాతిమా. సార్, క్యాచ్. కిల్లర్ చేసిన మిస్టేక్ సార్. నో. హత్య చేయబడ్డ వాళ్ళ రక్తం, బ్లడ్ ఇస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఈ రూమ్ లో ఒక హత్య జరిగింది. ఇక్కడున్న బ్లడ్ ని చూసి అనలైజ్ చేసి మీరు నాకు 2 విషయాలు చెప్పాలి. 1, కిల్లర్ విక్టిమ్ ని ఎక్కడి నుంచి దాడి చేసి ఉండాలి. అండ్ నెంబర్ 2, ఏ వెపన్ యూజ్ చేసి ఉంటాడు. వీరా. సార్, బ్లడ్ చాలా ఎక్కువగా ఉంది. మేబీ గన్ అయి ఉండొచ్చు. ఓకే. సుధా. సార్, ఇనుప కమ్మి. ప్రతాప్. సార్, నేను చెప్పాల్సింది తను చెప్పేసింది. ఓకే. ఏ చోట జరుగుండాలి? డెడ్ బాడీ ఇక్కడ ఉంది, సో ఇక్కడే జరుగుండాలి సార్. నైస్. కమాన్, త్వరగా రండి. కమాన్ గైస్, హరి అప్. కమాన్. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న రక్తపు చుక్కల్ని చూడండి. అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో ఇన్సిడెంట్ ఖచ్చితంగా దీనికి ఆపోజిట్ సైడ్ లోనే జరుగుండాలి. హత్య జరిగిన చోటు ఇది కాదు, ఇది. అండ్ పైన చూడండి, రక్తం 4 లైన్లుగా స్ప్రెడ్ అయింది. అండ్ ఒక్కో లైన్ లోనూ థిక్నెస్ తగ్గడం మొదలైంది. సో కిల్లర్ విక్టిమ్ మీద 4 సార్లు దాడి చేసి ఉండాలి. అందులోనూ రక్తం పైకి చిమ్మిందంటే ఖచ్చితంగా కిల్లర్ యూజ్ చేసిన వెపన్ తాలూకు వెనక భాగం కొంచెం పదునుగాను లేదా వంకరగాను ఉండాలి. సార్, యాక్సే కదా. ఫెంటాస్టిక్. ఆ వెపన్ ఈ రూమ్ లోనే ఉంది. వెతికి కనిపెట్టండి. సార్, ఈ వెపన్ మీద బ్లడ్ ఉంది. అయితే కిల్లర్ ఈ వెపనేగా యూజ్ చేసి ఉండాలి. నైస్. బట్ కిల్లర్ కావాలనే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సంబంధమే లేని ఇలాంటి వెపన్ ని పడేసి ఉండొచ్చు. అండ్ దాట్స్ కాల్డ్ స్టేజింగ్ ది ఎవిడెన్స్. బట్ కిల్లర్ నిజానికి యూజ్ చేసిన వెపన్ యాక్స్ నైఫ్ కాదు. ఒక ఫారెన్సిక్ ఎగ్జామినర్ కి డిటెక్టివ్ మైండ్ ఉండాలి. దేన్నైనా ఎవిడెన్స్ లాగే చూడాలి, ఇంక్లూడింగ్ డెడ్ బాడీ. ఎందుకంటే ఒక క్రైమ్ సీన్ ని ఫస్ట్ అటెండ్ చేయబోయేది మీరే. మీరిచ్చే రిపోర్టే ఎంటైర్ కేసుని నిర్ణయిస్తుంది. సో ఫారెన్సిక్ లో ఉన్న 38 డిపార్ట్మెంట్స్ లో మీరు ఎందులో ఉన్నా ఫాలో అవ్వాల్సింది 4 విషయాలు. కీన్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇఫ్ యూఆర్ అబ్జర్వెంట్, ఎక్కడైనా క్లూస్ దొరకచ్చు. 2 minutes. వీలైనంత వరకు ఆధారాల్ని, సాక్ష్యాల్ని సేకరించాలి. మీకు దొరికిన డేటాని డీప్ గా అనలైజ్ చేయండి. మీకు కావాల్సిన సమాధానం ఖచ్చితంగా అందులో ఉంటుంది. అండ్ కన్క్లూషన్ కి రావడానికి ముందు ఈ కేసుకు వెంటనే ప్రొసీడ్ అవ్వు. ఫీల్డ్ కి వెళ్ళడం కుదరదు సార్. ఎవయ్యా, నువ్వు క్లాసులో చేసేదేగా ఫీల్డ్ కి వెళ్ళి చేయమంటున్నాను. కుదరదు సార్. ఏయ్, బుద్ధి లేదు. ఇక్కడ మాట్లాడతారా? సార్, బాడీ లాంగ్వేజ్ గమనించారా? ఒకరు చేయి చూపించి మాట్లాడేటప్పుడు అతని వేలు, చూపు ఒకే లైన్ లో ఉండాలి. అలా లేకపోతే ఆ ఎమోషన్ లో నిజం లేదు సార్. ఏయ్, తప్పుకో. నన్ను పెట్టి క్లాస్ తీస్తున్నాడు. యూస్లెస్. సిట్ డౌన్. మనం నెక్స్ట్ చూడబోయేది. డాక్టర్ వచ్చేసారా? అక్కడే వెయిట్ చేయండి. మీ వైఫ్ వచ్చారు కదా, నేను ఒక 2 minutes లో వస్తాను. ఓకే డాక్టర్. ఓకే. లోనా, మనం ఎందుకు వాడిని ఫోర్స్ చేయాలి? నేను అప్పుడే చెప్పానుగా వాడు ఏ కేసు టేకప్ చేయడని. డోంట్ వేస్ట్ మై టైం. ఈ కేసును నువ్వే హ్యాండిల్ చేయి. ఓకే, అర్థమైందా? సారీ సార్, నువ్వే హ్యాండిల్ చేయాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. వాడి కేసు టేకప్ చేసేలా నేను చేస్తాను. ఈ కేసు కొంచెం కాంప్లికేటెడ్ గా